Hello Sundaris, welcome back to our channel. అతడే పార్ట్ 29. వన్య వన్య, హే నా వైపు చూడవే అని తన చెంప మీద తట్టి పిలుస్తుంది వన్య. సారీ అని మాత్రమే చెప్పి తన కళ్ళ ముందు ఎవరు ఉన్నారో కూడా చూసుకోకుండా పడిపోతుంది తను. వన్య వన్య అని యక్ష కంగారుగా పిలవడంతో నేను తను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అని చెప్తాడు వశిష్ఠ. ఎక్కడికి వెళ్ళేది? నేను వెళ్ళాక తన్ని చంపేయాలనుకుంటున్నారా మీరు అని కోప్పడుతుంది తను. యక్ష గెట్ అవుట్ అని చెప్తాడు వశిష్ఠ. నో, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. కాసేపటి క్రితం రాయల్గా ఉన్న దీన్ని చూసి సంతోషపడ్డాను, కానీ మీరు ఇలా తన మీద ఏదో పర్సనల్ గ్రజ్ పెట్టుకొని తన్ని సాధించడానికి ఇలా పెళ్లి చేసుకుంటున్నారని అనుకోవట్లేదు నేను అంటుంది తను. తనంటే నాకు ఇష్టం. ఇష్టాన్ని చూపించే పద్ధతి ఇది మాత్రం కాదు. తన కోసం డాక్టర్ని పిలవండి ప్లీజ్ అని యక్ష రిక్వెస్ట్ చేస్తుంటే తను నేను చూసుకుంటా, మీరు రెస్ట్ తీసుకోండి అని వన్యని ఎత్తుకొని వెళ్ళిపోతాడు వశిష్ఠ. ఏంటినా, నేను రాకపోయి ఉంటే పిల్లని చంపేసేవాడేమో, ఇప్పుడేమో నేను చూసుకుంటా అంటూ తను ఎత్తుకుపోయాడు. నిజంగా ఈయనకి అదంటే ప్రేమనా పగనా అని ఆలోచిస్తూ ఉన్న తను ఆమె ఆలోచనకి అతడి బిహేవియర్కే అర్థం కాకుండా ఉండడంతో కాస్త డీప్గా ఇతడికి అబ్జర్వ్ చేయాలని అనుకుంటుంది. రూమ్ అంతా తిరిగి చూసిన ఆమెకి తెగ నచ్చేస్తే ఇది రోజు ఇక్కడే పడుకుంటుందేమో అనుకున్నా తను వార్డ్రోబ్ నుండి ఒక డ్రెస్ తీసి ఫ్రెష్ అయ్యి వేసుకొని పడుకుంటుంది. వన్యని బెడ్ మీద పడుకోబెట్టిన వశి ఆమెను ఒకసారి చూసి నిట్టూర్చి డ్రెస్ చేంజ్ చేయడం కోసం వెళ్తాడు. తిరిగి వచ్చిన అతడు పక్క రూమ్లోకి వెళ్ళి వన్య కోసం ఒక డ్రెస్ తెచ్చి ముందు ప్యాంట్ ఆమె స్కర్ట్ కింద నుంచి వేసి తర్వాత దాన్ని తీసి పక్కన పెడతాడు. ఆమె ఒంటి మీద ఉన్న నగలు అన్నీ తీసి ఆమె ఫేస్కున్న మేకప్ కూడా క్లీన్ చేసి ఎర్రగా కమిలిన ఆమె మెడ మాయిశ్చరైజర్ రాసి ఆమె పక్కకి ఒరుగుతాడు. నువ్వు నా నుండి దూరం వెళ్ళకూడదు వన్య, నేను వెళ్ళనివ్వను కూడా అని అనుకుంటూ ఆమెను హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు వశిష్ఠ. ఏమైంది మేడం గారు, ఏదోలా ఉన్నారు అని అడుగుతాడు శకుని. వన్యని అమ్మ కొట్టడం ఎందుకో నచ్చలేదు నాకు అంటుంది అహల్య. అంటే తను చెప్పిన నిజం అనుకుంటున్నావా? కళ్ళు చిన్న చేసి అడుగుతాడు శకుని. లేదు లేదు, మీరు అలా అనుకోకండి, తనేదో పొరపాటు పడి ఉంటుంది, మీ గురించి తనకు తెలీదు, అందుకే అలా చెప్పింది. వన్స్ మీ గురించి తనకి తెలిస్తే తను ఊహించింది రాంగ్ అని తనే తెలుసుకుంటుంది.
"హ్మ్, మీరు కోప్పడకండి ప్లీజ్" అని అహల్య అంటుంటే, "పడుకో" అంటాడు శకుని. నేనేం తన మాటలు నమ్మను కూడా. నాకు మీరంటే చాలా నమ్మకం ఉంది, అలాగే ప్రేమ కూడా అంటుంది అహల్య. అని చిన్నగా నవ్విన అతడు తన బుగ్గ మీద ముద్దు పెట్టి ఆలోచిస్తుంటాడు. అతడు ఫీల్ అయ్యాడేమో అని ఆమె అనుకుంటే ఆమె ఆలోచనలు వేరేలా ఉన్నాయి. గుడ్ మార్నింగ్ మమ్మీస్. గుడ్ మార్నింగ్ ధర్మ. ఏంటి ఈరోజు ప్లాన్? ఏముంది మమ్మీ, లాస్ట్ సెమ్ కోసం ప్రిపరేషన్ ఉంది నాకు అని అతడు చెప్పడంతో అతడి చేతిలో కాఫీ కప్ పెట్టిన జానకి గారు, ఎప్పుడు ఎగ్జామ్ అని అడుగుతారు. నెక్స్ట్ మంత్లో ఉంటాయి పెద్దమ్మ అని చెప్తాడు ధర్మ. హార్స్ రైడ్? అది ఈ మంత్ ఎండింగ్లో అని చెప్పిన ధర్మ, నేను హార్స్ రైడ్స్ కోసం వెళ్తున్నానని అన్నయ్యకి చెప్పకండి అని అంటాడు. నేను చెప్తాగా. హేతి గొంతుకి కళ్ళు చిన్నవి చేసి వెనక్కి తిరుగుతాడు ధర్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.